సమాజంలో దొంగలు పోలీసుల మధ్య పిల్లి ఎలుక లాంటి శత్రుత్వం ఉంటుంది. ఎవరికెవరు శత్రువులు కాకపోయినా దొంగలను పట్టుకొని వారి పట్లు తప్పించేది పోలీసులే. దొంగ పోలీస్ ఆట ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కొందరి విషయంలో మాత్రం అలా ఉండదు. కొన్ని సందర్భాల్లో దొంగలు పోలీసుల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. దొంగలతో మిలాఖాత్ అయి చోరీ సొత్తులో వాటాలు పంచుకునే పోలీస్ దొంగలు అక్కడక్కడా మనకు కనపడుతూనే ఉంటారు. అలాంటి తోడు దొంగల స్టోరీ ఇప్పుడు చూద్దాం. దొంగలు పోలీసుల మధ్య మంచి దోస్తానా కుదిరింది. దొంగ సొత్తులో పోలీసులకు వాటా దొరికింది. అందుకు ప్రతిఫలంగా దొంగలను చూసి చూడనట్టు వదిలేయడమే కాకుండా వారికి సలహాలు కూడా ఇచ్చే స్థాయికి దిగజారారు కొందరు పోలీసులు. దొంగలతో కలిసి పోలీసులకు కూడా చోరీలో భాగమవుతున్న తంతు ఇది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు వెళ్తుంటే వారిలోని కొందరు దొంగలకు సమాచారం ఇస్తున్నారు, పారిపోమని సలహాలు ఇస్తున్నారు. హైదరాబాద్ లో సెల్ ఫోన్ల చోరీ వెనకాల ముగ్గురు పోలీసుల పాత్ర బట్టబయలయ్యింది. ఆ ముగ్గురు పోలీసులతో మిలాఖత్ అయిన జార్ఖండ్ ముఠా సెల్ ఫోన్లను చోరీ చేసి విదేశాలకు పంపిస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించి ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. 6 సభ్యుల జార్ఖండ్ ముఠాని కూడా అరెస్టు చేశారు. ఈ ముఠాకి పోలీసులు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండి చోరీలకు సహకరించారని దర్యాప్తులో తేలింది. దొంగలు పట్టుబడకుండా ఉండేందుకే ఈ పోలీసులే ఎప్పటికప్పుడు సహాయం చేశారని వెల్లడయ్యింది. దొంగ పోలీస్ ఆటలో ఎక్కడ చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక చిన్న పొరపాటుతో ముగ్గురు పోలీస్ దొంగల వ్యవహారం బట్టబయలయ్యింది. నేరాలను అడ్డుకోవాల్సిన ఖాకీలు దొంగలతో చేతులు కలిపారు. 2 ఏళ్లుగా దొంగలకు సహకరిస్తున్నారు. దొంగల ముఠాతో కలిపి ఇప్పుడు ఆ పోలీసులు కూడా కటకటాల పాలయ్యారు. దొంగలకు సహకరిస్తున్న 2 కానిస్టేబుల్స్, ఒక హోంగార్డ్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. జూలై 24న ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ యువకుడు మొబైల్ చోరీకి ప్రయత్నిస్తుండగా ప్రయాణికులు పట్టుకుని చితకబాదారు. పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడు పశ్చిమ బెంగాల్ కు చెందిన అల్ అమీన్ గాజీ అలియాస్ జిడ్డి నోనియాని ప్రస్తుతం ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో ఉంటున్నాడు అని తెలిసింది. లోతుగా దర్యాప్తు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్ అమీన్ గాజీ వెనకాల పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జార్ఖండ్లోని తీన్ పహార్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ యాదవ్ కొంతమందితో ముఠా ఏర్పాటు చేశారు. ఆ ముఠాలో అందరూ చిన్నపిల్లలే. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 10 నుంచి 12 ఏళ్లలోపు పేద పిల్లలకు ఉచిత శిక్షణ ఇచ్చి సెల్ ఫోన్లు ఎలా కొట్టేయాలో నేర్పిస్తారు. అనంతరం వీరిని చోరీలు చేసేందుకు హైదరాబాద్, సూరత్, లక్నో, రాంచీ, బేలూరు, చెన్నై, వారణాసి, నాగ్పూర్, పాట్నా లాంటి సిటీలకు పంపిస్తారు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన బోనాల సంబరాలు, ఊరేగింపుల్లో వందల కొద్ది ఫోన్లను కొట్టేశారు. వీరంతా కొట్టేసిన సెల్ ఫోన్లను రాహుల్ యాదవ్ కు ఇచ్చేవారు. సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు యాదవ్ విమానంలో వచ్చి వెళ్లేటప్పుడు మాత్రం రైలులో వెళ్లేవాడు. సెల్ ఫోన్లతో వెళ్తే విమానాశ్రయాల్లో దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైలునే ఎంచుకునేవాడు. సెల్ ఫోన్లు అమ్మాక అందరికీ డబ్బు పంపించేవాడు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్ కు చెందిన మహమ్మద్ షాన్వాజ్, జోను కుమార్, జార్ఖండ్ కు చెందిన గోవింద్ కుమార్ మహ్తా, జోగేశ్వర్ నోనియా, ముక్తార్ షేక్లను అరెస్టు చేశారు. దర్యాప్తులో వీరందరికీ తమ డిపార్ట్మెంట్ నుంచే సహకారం అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హోంగార్డ్ అశోక్ 2 ఏళ్ల క్రితం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుండగా మహమ్మద్ షాన్వాజ్ ను మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఎక్కడైనా ముఠా సభ్యులు పోలీసులకు చిక్కితే అశోక్ ద్వారా వారిని విడిపించేందుకు షాన్వాజ్ ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ సోమన్న, సాయిరాంతో కూడా షాన్వాజ్ కు సంబంధాలు ఏర్పడ్డాయి. పోలీసులు ముగ్గురు కలిసి సెల్ ఫోన్ల దొంగల ముఠాకు సహకరించేవారు. దొంగలెప్పుడు హైదరాబాద్ కు వచ్చినా హోంగార్డ్ అశోక్ కు గ్రూప్ సభ్యుల ఫోటోలు పెట్టి వీరు మనవారే, ఎక్కడైనా దొరికితే పట్టుకోవద్దు అని ముందుగానే సమాచారం పంపేవారు. జూన్లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుల గ్రూప్ లో ఒక సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు షాన్వాజ్ హోంగార్డ్ అశోక్ కి ఫోన్ చేసి విడిపించాలని కోరాడు. అశోక్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ సోమన్న సాయంతో సైఫాబాద్ పిఎస్ లో పనిచేసే కానిస్టేబుల్ సాయిరాం కు చెప్పి నిందితుడిని తప్పించారు. ఇందుకోసం హోంగార్డ్ అశోక్ భార్య అకౌంట్ కు 19,000 పంపగా అందులో సోమన్నకు 6,000 పంపించాడు అశోక్. సాయపడిన కానిస్టేబుల్ సాయిరాం కు 3,000 ట్రాన్స్ఫర్ చేశాడు సోమన్న. ఆధారాలతో సహా దొరకడంతో కానిస్టేబుల్స్ సోమన్న, సాయిరాం, హోంగార్డ్ అశోక్లను పోలీసులు అరెస్టు చేశారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి చెందిన 2 కానిస్టేబుల్స్ మరియు ఒక హోంగార్డ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముఠాకు సెల్ ఫోన్ దొంగతనం చేస్తున్న ఈ ఒక దొంగల ముఠాకు వాళ్ళ కాన్స్పిరసీలో భాగంగా ఉండి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు ఖచ్చితంగా మనకు తెలిసింది. సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని కూడా పిలిపించి విచారణ చేశారు. ఆ ముగ్గురు కూడా వాళ్ళ నేరాన్ని, ఈ కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్న విషయాన్ని
వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. పరారీలో ఉన్న జార్ఖండ్ సాహెబ్గంజ్ జిల్లా తీన్పహార్ గ్రామానికి చెందిన కాంచన్ నూనియా, షాను, ఒక మైనర్ బాలుడు, ముఠా నాయకుడు రాహుల్ కుమార్ యాదవ్, రింకు, షామీంల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీస్ టీమ్స్ జార్ఖండ్ వెళ్లాయి.